హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే మీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారి ముందు ఒక్క విషయాన్ని అసలు మర్చిపోవద్దు. మనం మాట్లాడే మాటలు మనకు ఎప్పుడు కూడా గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్న వ్యక్తికి మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇది మాత్రం మర్చిపోకండి. మనం ఎప్పుడు ఎవరినైతే ఎంత చులకనగా చూస్తామో భగవంతుడు చివరికి వారితోనే అత్యంత అవసరం వచ్చేలా చేస్తాడు. జీవితంలో అందరితోనూ అలాగే అన్నింటిలోనూ ఏదో ఒక సమయంలో తప్పకుండా అవసరం అనేది వచ్చి పడుతుంది. ఆ రోజున మీరు ఎంత ప్రాకులాడినా సరే ఎవరూ కూడా కనికరం చూపరు. ఇది మర్చిపోవద్దు. స్థాయిని చూసి ప్రవర్తించే వారిని ఇంటికి అసలు పిలవద్దు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి మీరు అసలు వెళ్ళకండి. ఇక వ్యక్తిత్వం లేని వారితో మీరు ఏది కూడా పంచుకోవద్దు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే సమాధానం. ఎందుకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. కాబట్టి నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తిరిగి మళ్ళీ నీకు అదే చేరుతుందని మర్చిపోకు. అవసరం లేని వారి గురించి ఆలోచించితే అసలు ప్రయోజనం లేదు. వారు బంధువులైనా స్నేహితులైనా ఇలా ఎవరైనా సరే మన విలువ తెలియని వారితో ఏమి చేసినా కూడా వారికి మన విలువ ఎప్పటికీ అర్థం కాదు. ఇక నీ విలువైన సమయాన్ని అతిగా ఆలోచిస్తూ అసలు వృధా చేసుకోకండి. మిమ్మల్ని 6 అడుగుల దూరంలో ఉంచాలి అని అనుకునే వారికి మీరే 100 అడుగుల దూరంలో ఉండండి. అదే మీకు మీ మనశ్శాంతికి ఎంతో మంచిది. అసలు గొప్పతనం అంటే ఏదో నువ్వు సాధించడం కాదు, ఏదో నువ్వు సంపాదించడమో కాదు. కేవలం మన మాటల వల్ల కానీ మన చేతుల వల్ల కానీ ఎవరికి కూడా నువ్వు బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. ఎప్పటికీ మన స్థాయికి నిర్ణయించేది మన ప్రవర్తన మాత్రమే, అంతేకాని ఎదుటివారి పొగడత కాదు. ఎవరో ఇతరులు నీ గురించి చెడుగా మాట్లాడిన మాటలు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. ఇక దాన్ని నువ్వు వెంటనే దులుపుకోవాలి, కానీ పదే పదే తలుచుకుని బాధపడకూడదు. మంచితనానికి లభించే బహుమానాలు, అవమానాలు, ఇంకా అపనిందలు ఇవి మాత్రమే. ఈ లోకంలో నమ్మకమైన, గౌరవమైన, ప్రాణం అయినా ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. నువ్వు బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతికి చూపించు. మనల్ని విడిచి వెళ్ళిన వారికి మన సక్సెస్ అనేది ఎలా ఉండాలంటే, మనల్ని వదిలి వెళ్ళినందుకు ఎందుకు వెళ్ళిపోయామో అని బాధపడేలే ఉండాలి. కాబట్టి విజయం సాధించి ఏదైనా మాట్లాడండి. ఇతరులను బాధ పెట్టే వాళ్ళు ఏదో ఒకరోజు బాధపడతారు, అసలు తప్పించుకోలేరు. ఏనుగు అనేది చిన్నపిల్లగా ఉన్నప్పుడు దాన్ని బలమైన గొలుసులతో కట్టేస్తారు. అది అప్పుడు విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది, కానీ అప్పటికి ఏనుగు శక్తి సరిపోదు. అది చిన్నది కాబట్టి కొన్నాళ్ళకు ఆ గొలుసు నుండి విడిపించుకోవాలని తన ప్రయత్నాలను మానేస్తుంది. ఇంకా ఎప్పటికీ కూడా ఆ గొలుసును అనుకోదు. కానీ తర్వాత ఎంత చిన్న తాడు కట్టినా విడిపించుకునే ప్రయత్నం కూడా చేయదు. మనలో కూడా చాలామంది నాకు రాదు, నేను చేయను, ఇది కష్టం అనుకుంటూ భయపడుతూనే భయానికి బందీలైపోతాము. ప్రయత్నిస్తే నీ భయాలనే గొలుసులను అవలీలగా ఛేదించగలరు. మీరు గొప్ప శక్తివంతులు. ఇలా లేకపోతే మీకు మీరే అభివృద్ధి నిరోధకులుగా మారిపోతారు. ముందుకు వెళ్ళండి, ఏదైనా సరే సాధించగలరని నమ్ముకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.